హాయ్ హలో నమస్తే, నా పేరు నెవిల్ ఆనంద్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇక పోతే సండే ఫండే అని కాకుండా సోనియా ఎలిమినేషన్ డే అంటే మీకు సంతోషంగా ఉంటుంది, ఆడియన్స్ అందరికీ సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే సోనియా ఎలిమినేషన్ అవుతుందంటే తెలుగు రాష్ట్రాలు మొత్తం ఎంత పండగ చేసుకునేవో మనకు అర్థమవుతుంది. పండగ అంటే బయటకు వచ్చి సెలబ్రేషన్స్ కాకపోయినా షేర్ చేసుకొని స్టోరీలు పెట్టుకొని మీమ్స్ చేసుకొని ఆనందంగా ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్టే అడుగుతున్నా, సోనియా ఎలిమినేట్ అయినందుకు మీకెంత ఆనందంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి బాస్. కామెంట్ చేయండి, కామెంట్ చేసి మీ ఒపీనియన్ మాతో పంచుకోండి, ఇంటరాక్ట్ అవ్వండి. బాగుంటుంది, ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. చూసి అలా వెళ్ళిపోతే ఇలా ఓ లైక్ ఓ కామెంట్ పెడితే బాగుంటుంది. ఇక నాగార్జున సార్ బయటికి పోయేటప్పుడు ఈ సోనియా విషయంలో కన్సర్న్ చూపించి మరీ చాలా స్క్రిప్టెడ్ ప్లాన్ చేసిండు. ఒకటి ఆ స్క్రిప్ట్ ఏందో నేను లాస్ట్లో రివీల్ చేస్తా. ఈ సోనియా విషయంలోనే ఒక స్క్రిప్ట్ ప్లాన్ చేసిండు. ఏది ఈ ఎపిసోడ్ మొత్తంలో ఒక్క దగ్గర స్క్రిప్ట్ ప్లాన్ చేసి సోనియాని బ్యాడ్గా పోర్ట్రే అవుతుందేమో అని చెప్పేసి ఒక దగ్గర స్క్రిప్ట్ ప్లాన్ చేసిన. స్క్రిప్ట్ ఏందో నీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇక పోతే నిఖిల్ ఎంత డంబ్ అయిపోయిండు. అసలు నిఖిల్కి ఏమన్నా సెన్స్ ఉందా, ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది అది కూడా ఆలోచించకుండా ఎట్లా బిహేవ్ చేసిండు, దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ నాగమణికంట ఒక ఎవరు హౌస్ మేట్స్ డిసైడ్ చేసి హౌస్ అరెస్ట్ చేసినట్టు జైలు రూమ్లోకి పంపిల్లు. కానీ నాగమణికంటకి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అది కూడా ఏదో చెప్తా. వీడియో ఇది చూస్తూ లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, నేను క్లియర్ కట్టే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ ఇంకా మన నబీల్ గురించి, సోనియా గురించి, యష్మి గురించి, అమ్మో యష్మి గురించి, ఇకపోతే పృథ్వీ అండ్ సీత నైనిక వీళ్ళ గురించి చాలా మాట్లాడుకునే విషయాలు ఉన్నాయి. వెయిట్ చేయండి. ఈ విషయాలను తెలుసుకోవడానికి వీడియో లాస్ట్ వరకు చూడండి బాస్. మీకే చెప్తున్నా, వీడియో లాస్ట్ వరకు చూసి ఆ తర్వాత నాతో ఇంటరాక్ట్ అయ్యి కామెంట్ చేయండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. సో ఇక హౌస్ ఓపెన్ చేయగానే సోనియా అంటుంది ఏమని, పృథ్వీతో నిఖిల్తో వాళ్ళతో వీళ్ళతో అంటుంది కదా. అట్లా అనుకుంటే నేను ఎందుకు నిఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది అనే మాట ఏంటంటే, నేను ఒకవేళ గేమ్లో వీళ్ళిద్దరినే పెడుతున్నా అని అనుకుంటే, నాకు ఒకవేళ ఏదైనా డిఫరెంట్ ఫీలింగ్ నిఖిల్ మీద ఉందని అనుకుంటే, నేను ఆ విషయంలో నిఖిల్తో ఎందుకు అంతసేపు ఆర్గ్యూ చేస్తా, ఎందుకు అంతసేపు నేను ఎక్స్ప్లెయిన్ చేసి అది కాదురా ఇదిరా అని గేమ్ విషయంలో అది చేస్తా, నా హార్ట్ బ్రోక్ అయిందనే విషయం నేను ఎందుకు చెప్తా అనే దాని మీద సోనియా స్టార్ట్ చేసింది. ఓకే, అది స్టార్ట్ చేస్తూ బాధపడి అన్నది కదా, నేను కూడా అభయలాగా సెల్ఫ్ నామినేటెడ్ ఏమైనా చేసుకొని పోవాలని అనుకుంటున్నా అని అంటే, నిఖిల్ అన్నాడు కదా పిచ్చమ్మ అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి సోనియా అని అన్నాడు. అన్న తర్వాత సరే మన టీవీలో నుంచి నాగార్జున సార్ ఎలిమినేట్ అయ్యిండు. కనబడ్డ తర్వాత సోనియా సీమ్స్ టు బి వెరీ డల్, చూడడానికి చాలా ఏడుస్తుంది. ఇక నాగార్జున అడుగుతాడు, ఏమైంది సోనియా, ఎందుకు బాధపడుతున్నావు, ఏమనుంటే చెప్పేసి అంటే, ఏం లేదు సార్ అని అంటారు. అంటే ఏమైంది చెప్పు పర్లేదు అని అంటే, ఏం లేదు సార్ బాగానే ఉన్నాను సార్ అని అన్నది. ఇక్కడ ఏదో బాధ ఉందమ్మా బయటకు కక్కే అని అంటే, పర్లేదు సార్ ఇట్స్ ఓకే ఐ కెన్ టేక్ ఇట్ అని చెప్పేసి అన్నది. అన్న తర్వాత ఏడ్చింది కాసేపు. సోనియా గారు పాపం ఎలిమినేషన్ అవుతుంటే ఏడుస్తారు కదా, అలా ఏడ్చింది. షీ నోస్ దట్ షీఈస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ అనే విషయం తనకు తెలిసింది. ఈ విషయం కంటే ముందు ఇక వెంటనే యష్మిని లేపారు. యష్మిని లేపి ఏమైంది యష్మి చెప్పు అని అంటే, యష్మి ఇక్కడ ఏమంటుందంటే, సరే అందరు అనుకున్నట్టు సోనియా కాదు సార్, సోనియాని అందరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు సార్, హౌస్లో వాళ్ళందరూ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. కానీ సోనియా పృథ్వీ అండ్ నిఖిల్ విషయంలో ఒక సిస్టర్ లానే ఉంటుంది సార్, సిస్టర్ లాగా ఉంటుంది అనే మాట ఆ యష్మి నోట్లో నుండి వచ్చింది చూసారా, నాకు లిటరల్గా నచ్చల. ఇప్పుడు అర్థం చేసుకునే విధానం ఓకే అంటే, యష్మి కూడా సోనియాని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నది, అదే కదా మాకు ఈజీగా అర్థమవుతుంది. యష్మి కూడా సోనియాని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నది కాబట్టి ఆ ముందు జరిగిన నామినేషన్లో నువ్వు వాళ్ళిద్దరిని వెపన్స్ లాగా వాడుకున్నావు, నువ్వు వాళ్ళిద్దరిని ముందు పెట్టి నువ్వు వెనకాలండి ఆట ఆడుకున్నావు, నువ్వు ఆడపులివి కాదు, నువ్వు ఒక చీటర్వి, ఇద్దరు అబ్బాయిలు ముందు పెడుతున్నావు, ఒక అమ్మాయి నేను ఆడుతుంటే నువ్వు ఆడలేవా అనే మాటలన్నీ ఒకవేళ ఫేక్ అయినట్టయితే, ఒకవేళ మిస్అండర్స్టాండింగ్లో జరిగినట్టయితే, మరి యష్మి వల్ల సోనియా బయటికి ఎంత బ్యాడ్గా పోర్ట్రే అయినట్టు మీరే చెప్పండి. యష్మి వల్ల ఒకవేళ అది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే యష్మి, సోనియా బ్యాడ్గా పోర్ట్రే అయినట్టే కదా బయటికి, అంతే కదా. ఇప్పుడు ఒక మనిషి గురించి మనం తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు అది తప్పు కాదు, అది తప్పు, మనం చేసేదే తప్పు, అసలు నిజం అనేది వేరే ఉన్నదని తెలిసినప్పుడు మరి తప్పే కదండి. మరి యష్మి చేసిన తప్పే కదండి. యష్మి మిస్అండర్స్టాండింగ్ చేసుకొని బయటకు వదిలిన మాటలని తప్పే కదండి.
కానీ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో యష్మి మాట్లాడిన మాటలే నిజం. కానీ ఇవాళ జరిగిన దాంట్లో ఒక స్క్రిప్ట్ మంచిది రాసి ఈమె బయటికి పోతుంటే ఈమెను ఎట్లా సేవ్ చేయాలి, పాపం సోనియాకి బయట ఆల్రెడీ నెగిటివిటీ ఎక్కువ ఉంది, ఈమెను కొంచెం సేవ్ చేద్దామనే ప్లానింగ్లో చేసిన ప్రయత్నమే యష్మితోని ఆడించిన స్క్రిప్ట్ అని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో నాకు తెలియదు. ఓకే, ఇక్కడ కట్ చేస్తే నిఖిల్ని దాంట్లోకి పోయి ఒక పెడెస్టల్ అది తీసుకురా అని చెప్పేసి తీసుకురమ్మన్నాడు. ఒకటి ఇది పెట్టిండండి, ఏంటిది, ఒక బోర్డు పెట్టిండి, శక్తి క్లాను కాంతార క్లాన్ పెట్టాడు. పాట వస్తుంది, పాట రాగానే పాటకు తగ్గ బీజిఎం వస్తుంది, బీజిఎం రాగానే పోయి అక్కడ ఫొటోస్ ఉంటాయి, హీరోయిన్ ఫొటోస్ ఉంటాయి ఆ సినిమాకి సంబంధించినవి, అవి తీసుకొచ్చి దాని మీద బోర్డు మీద అతకబెట్టి పాట ప్లే చేస్తే డ్యాన్స్ చేయాలి, వాళ్ళు విన్ అయినట్టు. ఏం లేదు, ఆ కాంతార శక్తి క్లాన్స్ సంబంధించిన బోర్డు మీద ఇటో పేరు ఉంటే అవి తీసుకొచ్చేయాలి. ఇక మంచి డ్యాన్స్ చేసిండు. ఎవరు, విష్ణుప్రియ చేసింది, పృథ్వీ చేసిండు, ఒకటే ఎగురుడు. విష్ణుప్రియ కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది. విష్ణుప్రియ ఎప్పటికి ఓవర్ యాక్షన్ చేస్తుంది, దానికి ఎందుకో నాగార్జున సార్ క్యూట్ అంటాడు, ఏదో అంటాడు. విష్ణుప్రియ ఓకే 100%, ఐ లైక్ హర్ గేమ్. కానీ అది చేసే ఉంటే చూసిన చైల్డ్ సార్ ఇది అని ప్రతిరోజు చెప్తాను నేను ఆమె గురించి ఎపిసోడ్స్లో. నాకు అది కొంచెం నచ్చదు. ఇక పోతే నిఖిల్ చాలా బాగా డ్యాన్స్ చేసిండు. అసలు నిఖిల్ అండ్ సీత చేసిన డ్యాన్స్ నేను ఫిదా అయినా. అండ్ ఇంకొక విషయానికి వస్తే పృథ్వీకి పాపం డ్యాన్స్ చెప్తలేదు, నైనిక చేసింది. నాగమణికంట కూడా ప్రయత్నం చేసిండు. నాగమణికంటని ఎందుకో టార్గెట్ చేసిండు మన హౌస్ మేట్స్ అనే ఫీలింగ్ నాకు వచ్చింది. మనోన్ని ఎంత టార్గెట్ చేస్తున్నారంటే, ఇప్పుడు జీరో అయినా, ఫేక్ అయినా, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయినా, ఎమోషనల్ రోలర్ కోస్టర్ అయినా, ఇలాంటి ఏమొచ్చినా తీసుకుపోయి ఆయన మొహం మీద పెడుతున్నారు. అరే మనోడిని స్ట్రాంగ్ చేయడానికి ప్రయత్నం చేయండి గాయస్. మనోడిని స్ట్రాంగ్ చేయకుండా వీక్ ఉన్నాడు కదా అని చెప్పేసి నువ్వు వీక్ అంటే వాడు ఇంకా కొంచెం వీక్ అవుతాడు. స్ట్రాంగ్ అవడానికి మనకి స్కోప్ కూడా ఉండదు. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఆడియన్స్గా మీరు కూడా పాపం నాగమణికంటే ఓటేయండి, కొన్ని రోజులు ఉంచండి. బయటకు వచ్చింది అనుకో మనోడు పిచ్చి అవుతాడు. మనోడికి బయట చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి, పాపం లోపల కూడా ఏడుస్తున్నాడు. కానీ ఈ బిగ్ బాస్ హౌస్లో 4 రోజులు ఉంటే బాగుపడతాడు, కొంచెం సంతోషంగా ఉంటాడు అని నా ఫీలింగ్. ఇక పెడెస్టల్ పడిపోయేటట్టున్నాయని చెప్పేసి ఆ బోర్డు పడిపోయేట్టున్నాయని చెప్పేసి నిఖిల్ని పోయి స్టోర్ రూమ్లో ఒక పెడెస్టల్ తీసుకొచ్చి అక్కడ పెట్టమన్నాడు. అది పడకుండా చూసుకోవాలి, ఎందుకంటే ప్రాపర్టీ డ్యామేజ్ చేయదు కాబట్టి అట్లా చెప్పిండు. చెప్పిన తర్వాత ఏమైందంటే నెక్స్ట్ టైము ఇప్పుడు ఇదంతా కాదు అని చెప్పేసి సోనియాని ఫ్రమ్ శక్తి క్లాన్, విష్ణుప్రియ ఫ్రమ్ కాంతార క్లాన్, వీళ్ళిద్దరినే రమ్మన్నాడు. ఇక ఏ మ్యూజిక్ వచ్చినా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ మీరు గుర్తుపట్టాలంటిది అవుతుంది, మీరు ఇద్దరే రండి అని చెప్పేసి ఆడ నిలబెట్టి మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ వచ్చినాక 1 2 3 గో అనగానే ఇద్దరు ఊరికొచ్చి వాళ్ళకి దొరికిన ఆడ పెట్టాలి. ప్లే చేసిన తర్వాత ఇక్కడ సేవింగ్ స్టార్ట్ చేసింది. సేవింగ్ ఏంటంటే అక్కడ బిర్యానీ పాట్స్ ఉన్నాయి. ఆ బిర్యానీ పాట్స్ తీసుకొచ్చి ఆ బిర్యానీ పాట్స్లో ఒక బిర్యానీ పాట్లో అన్నం ఉంటే అన్సేఫ్, ఒకవేళ అన్నం కాకుండా బిర్యానీ ఉంటే సేఫ్. ఇక్కడ సోనియా అభయనవీన్ వస్తుంది ఏంది, సోనియా, ఆదిత్య ఓం, పృథ్వీ, నాగమణికంట, ప్రేరణ, వీళ్ళు 5గురు ఉన్నారు అక్కడ. 5గురు నామినేషన్లో ఉంటే ఓపెన్ చేయగానే ఫస్ట్ పృథ్వీ సేవ్ అయ్యాడు. ఆట నీకే అంకితం అని ఒక టాస్క్. అదేంటంటే ఒక బౌల్లో చిట్టీలు ఉన్నాయి, పేరు చెప్తే వచ్చి ఆ పేరుకి మీకే అంకితం అని చెప్పాలి. ఆ దాంట్లో ఏముంటాయంటే సెల్ఫిష్ అని, ఆ తర్వాత నువ్వు బయాస్డ్ అని, ఫేక్ అని, ఎయిమ్లెస్ అని, ఇలా చిట్టీలు రాసి ఉన్నాయి. అట్లా ఒక్కొక్కరు తీస్తున్నారు. సో అవి చెప్పడంతో పాటు ఇంత పెద్ద చెయ్యి తీసుకొచ్చాడు. ఆ చెయ్యి ఇట్లా పట్టుకొని చెంపదెబ్బ కొట్టాలన్నమాట. అది చెప్పి నువ్వు శాడిస్టా ఇదా అదా అని ఆ చిట్టీలో ఉన్న పేరు చెప్పి చెంప మీద కొట్టాలి. సార్ అది చెంపదెబ్బ కాదు సార్, అది బాడీ దెబ్బ సార్, అది శరీరం దెబ్బ సార్ అని ప్రేరణ ఇమిటేట్ చేసిన తర్వాత ఏమైంది, ఇక ప్రేరణ టాక్సిక్ అనేవి ప్రేరణ అనేది తీయమన్నాడు. ప్రేరణ ఓపెన్ చేసి చూస్తే దానికి టాక్సిక్ అని వచ్చింది. టాక్సిక్ అని సోనియాకి ఇచ్చి పర్సనల్ అటాక్స్ అవుతున్నాయి సార్, అండ్ నాకు మాత్రమే అన్నీ తెలుసు అని సోనియా ఫీల్ అవుతుంది. అప్పుడప్పుడు సార్ అది చాలా టాక్సిక్ అవుతుంది. అండ్ నా గైడెన్స్ వేరే వాళ్ళకి కావాలని అనుకుంటుంది, కానీ
నా గైడెన్స్ నా గైడెన్స్ వాళ్ళకి అవసరం అవుతుందా కాదా అనే విషయం ఆలోచించేది సార్. కొన్నిసార్లు చాలా ఫ్లిప్ అవుతుంది అండ్ అందుకే నాకు టాక్సిక్ అనిపిస్తుంది సార్ అని సోనియా గురించి ప్రేరణ చెప్పింది. ప్రేరణ చెప్పిన తర్వాత నైనికకి లౌడ్ స్పీకర్ అని వచ్చింది. నైనికకి లౌడ్ స్పీకర్ వస్తే అది తీసుకుపోయి విష్ణుప్రియకి ఇచ్చింది. సార్ నాకు నత్తి రాకుండా ఉండాలని చిన్నప్పుడు మా అమ్మ నా నోట్లో ఏమో పోసింది సార్ అనేది ఒక పేరు చెప్పింది, నాకు గుర్తొస్తలేదు. కానీ నా బ్రెయిన్కి నత్తి వచ్చింది సార్, నా నోటికి నత్తి రాలేదు అని. సీతకి హూ ప్లేస్ విక్టింగ్ కార్డ్ అని వచ్చింది. ఆ విక్టింగ్ కార్డ్ తీసుకుపోయి పాపం మళ్ళీ మణికంఠకి ఇచ్చింది. మణికంఠకి ఇస్తే అన్నీ చేసి లాస్ట్కి దొరికిపోతాడు సార్. అన్నీ చేస్తాడు, బాగానే ఉన్నట్టు ఉంటాడు, మనతోనే ఉన్నట్టు ఉంటాడు. మళ్ళీ తీసుకుపోయి విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తాడని సీత డైరెక్ట్ తీసుకుపోయి నాగమణికంఠకి ఇచ్చేసింది. ఆదిత్యకి నెగిటివ్, అసలు ఎవరు లేరు సార్ ఇక్కడ, నెగిటివ్ ఎవరు లేరు ఇక్కడ అని అన్నాడు. కానీ మనకు తెలుసు కదా ఎవరికి ఇస్తాడో. ఫస్ట్ నుంచి మనం చూసుకున్నా కూడా అదే నాగమణికంఠని పగబట్టినట్టు తీసుకుపోయి నాగమణికంఠకి నెగిటివ్ ఇచ్చిండు. బాగుంటాడు సార్, కాకపోతే కొన్నిసార్లు నెగిటివ్ అనిపిస్తాడు, కొంచెం అప్పుడప్పుడు నెగిటివ్ వైబ్ ఉంటుంది, ఆయనకు స్ట్రాంగ్ ఉండడు సార్. సో ఇలా నేను నెగిటివ్ అని మణికంఠకి ఇస్తున్నాను సార్, లవ్ యూ మణికంఠ ఇట్లా చెప్పి నాగమణికంఠకి ఆదిత్య ఓం ఇచ్చేసిండు. తర్వాత నబీల్కి సేఫ్ ప్లేయర్ అనే కార్డు వచ్చింది, చిప్ అది చీటి. దాన్ని తీసుకుపోయి మొహం మీద ఇట్లా నిఖిల్ మొహం మీద కొట్టిండు. ఏమని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తున్నాయని చెప్పిన తర్వాత మనోడు వచ్చి అంత మాట్లాడి అంత చేసి మళ్ళీ సేఫ్ గేమ్ ఆడిండు సార్. మా దగ్గరకు వచ్చే మొక్క ముచ్చడి చెప్పిండు, మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి నేను క్లాన్కి ఆడతా, నేను హౌస్కి ఆడా అని చెప్పేసి మార్చిండు సార్. అట్లా కొన్ని విషయాలు నాకు సేఫ్ ప్లేయర్ అనిపించింది. అందుకే నేను వైల్డ్ కార్డులో చేసిన దానికి నేను సేఫ్ ప్లేయర్ అని నిఖిల్కి ఇస్తున్నా సార్ అన్నాడు. ఓవరాల్గా చూసుకుంటే సోనియా జర్నీలో తను ఆడపులిలాగా ఉందామని అనుకుంది, కానీ ఆడపులిలా ఉండలేకపోయింది. వాళ్ళిద్దరితోని కనెక్షన్ బిల్డ్ చేసుకోకుండా స్ట్రాంగ్గా ఆడితే బాగుండని నాకు అనిపించింది. మరి అలా ఉండకుండా, అలా చేయకుండా వాళ్ళతో కలవడం వల్ల ఆమె కొన్ని గలీజ్ పనులు చేయడం, ఇలా నుమరలాలు, తర్వాత హగ్గులు బాగా చేసుకోవడాలు, ఇలాంటి జరగడం వల్ల ఆమెకు చాలా మైనస్ అయిపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే విష్ణుప్రియ విషయంలో ఆ 18+ అనడం, ఇలాంటివి జరగడం వల్ల, తర్వాత నోరు బారేసుకోవడం వల్ల, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల, అక్కడొకటి మాట్లాడడం వల్ల ఇలా సోనియా ఎలిమినేట్ అయింది. మరి చూద్దాం ఈ ఆడియన్స్, ఈ ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో మరి వాళ్ళు ఇప్పటి నుంచైనా సోనియా లేదు కాబట్టి మరి సోనియాని పంపించాలని ఇంత ఫిక్స్ అయ్యి సోనియాని బయటికి పంపించారు. ఆడియన్స్తో పాటు హౌస్ మేట్స్ కూడా పంపించినప్పుడు మరి సోనియా లేనప్పుడు వీళ్ళు ఎంత మంచి గేమ్ ప్లే ఆడతారో మనం ముందు చూస్తాం. ఆల్రెడీ ప్రోమో కూడా వచ్చింది, దాని గురించి కూడా మనం రివ్యూ చేద్దాం. సో ఇది సండే ఫండే కాదు, సోనియా ఎలిమినేషన్ డే దానికి సంబంధించిన రివ్యూ. సో మా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఇంకొక రివ్యూతో మీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్, నేను మీ నెవిల్ ఆనంద్, బాయ్ బాయ్. సోనియా ఎలిమినేషన్ అప్పుడు నిఖిల్ ఏడుస్తుంటే మీకు బాధ అనిపించిందా లేకపోతే సంతోషం అనిపించిందా అనేది కింద కామెంట్ చేయండి. ఏ బాధ అనిపించింది, బి సంతోషం అనిపించింది కింద కామెంట్ చేయండి.